ప్రభాస్ అన్న బర్త్డేకి ఏమేమి అప్డేట్లు వచ్చాయో చెప్తా చూడండి. మొట్టమొదట సలార్ నుండి ఈ విధమైనటువంటి పోస్టర్ను రిలీజ్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం చూసింది. కానీ ఒకసారి మేకింగ్ వీడియోలోనే ఈ రేంజ్లో బైసెప్స్, ఈ రేంజ్లో బాడీ ఏందన్న అంటే ఆ బాడీ ఏమాత్రం కూడా గ్రాఫిక్స్ కాదని చెప్పి చెప్పుతో కొట్టి చెప్పేటటువంటి సమాధానం అనమాట. వేరే లెవెల్. ఇది చూస్తేనే నాకైతే గూజమ్స్ వచ్చేసాయి. అండ్ ఫౌజీ నుండి ఈ విధమైనటువంటి లుక్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న ఇంకో లెవెల్ ఉందన్నమాట. ఎలాంటిది అసలుకి ఎక్స్పెక్ట్ చేయాలా. టైటిల్ బాగుంది అన్న, లుక్ కూడా బాగుంది. దీని గురించి ఇంకో వీడియోలో చేశారు. అండ్ మన కల్కి కొద్దిగా డిసప్పాయింట్ చేశారనమాట. అంటే ఓన్లీ భైరవ స్టిల్లో ఒకటి రిలీజ్ చేస్తారు, కనీసం కర్ణుడి స్టిల్లో మేకింగ్ క్లిప్ లాంటిది రిలీజ్ చేస్తే చాలా బాగుండేది అనేటటువంటిది నా గట్టి ఫీలింగ్. మన భైరవ బుజ్జిని పట్టుకొని ఈ విధంగా బుజ్జి మీద కూర్చున్నటువంటి ఒక ఏ పిక్చర్ లాంటిది అయితే రిలీజ్ చేశారు. వీళ్ళొక్కరు కొద్దిగా డిసప్పాయింట్ చేశారు. అండ్ మన రాజాసాబ్ చూసుకున్నట్టయితే ఈ విధమైనటువంటి పోస్టర్ వదిలేరు. సింగిల్ ఆల్రెడీ రెడీ అయింది, నవంబర్లో వస్తుంది అనేటటువంటిది హింట్ ఇచ్చారు. మనం ఒక పండుగను చూడబోతున్నాం అనేటటువంటిది మరీ చెప్పారు. ఎందుకంటే బాహుబలి తర్వాత ప్రభాస్ అనే ఈ విధంగా ఇలాంటి వాతావరణంలో చూడాలి, డ్యాన్స్లు వేస్తూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ అయితే మనం చూడలేదు అనమాట. కానీ ఇందులో అయితే పిచ్చిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఎపిక్ నుండి కూడా ఈ విధంగా